కదా బాబాయ్ కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చేది ఎన్నటికీ నిలవదు. మీరు 10,000 కడితే మీకు 5,000 వస్తాయి, 15,000 కడితే మీకు 10,000 వస్తాయి. మీరు 10,000 కట్టారనుకోండి, దాని తర్వాత మీరు ఇద్దరిని జాయిన్ చేయగానే మీకు 10,000 20,000 వస్తాయి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ. ఈజీ డబ్బు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి నేను ఇంతకుముందుకు పెట్టాను ఈ స్కామ్లు కట్టొద్దు చేయొద్దు అని. అయినా ఆ వీడియో చాలామంది చూడలేదు, ఎందుకంటే మా చుట్టుపక్కల వారు కూడా ఎవరు చూడలేదు. నేనే చాలాసార్లు ఎన్నో స్కీమ్లలో, అంటే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశనే. ఆ డబ్బు నుంచి ఎన్నో విధాలుగా మనమే లాస్ అవుతాము, మనమే మోసపోతాము, మన పక్కవారే మోసపోతుంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ మనం చూసి వేరే వారికి చెప్పే లోపే వారు కూడా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో బైక్ స్కీములు కానీ, అలాగే బంగారం స్కీములు కానీ, లేడీస్కు బంగారం అంటే చాలా పిచ్చి కాబట్టి వాళ్ళు స్కీమ్లలో మీరు నెల ఇంత కడితే మీకు బంగారం ఒకేసారిగా లంసంలో వస్తుందని చెప్పగానే కడుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది మోసపోతూ ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. కానీ మా పక్కల్లో కూడా అది ఎలా చేస్తారంటే మరీ విచిత్రంగా, చిన్న వాళ్ళు చెప్తే, అదే నార్మల్గా ఏదన్నా కూలీనాలి పని చేసేవారు చెప్తే ఎవరు నమ్మరని, అలాగే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారిని ముందుగా జాయిన్ చేసుకొని, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకొని వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ స్కామ్లు ఎలా జరుగుతాయో అనేది మీకు చాలా వరకు తెలియదు. వాళ్ళు చెప్పగానే నమ్ముతూ ఉంటారు. పెద్ద పెద్ద వారిని జాయిన్ చేసి వాళ్ళతో పాటు మోసగించడం చాలా ఈజీ. ఎందుకంటే ఇంత పెద్ద ఆయననే కట్టాడు, మనం కట్టడం వల్ల మనకే లాస్ అవుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ అతనికి, పెద్ద ఆయనకు మనం ఎంతమంది కట్టినా అతనికి లాస్ రాదు. ఎందుకంటే మన నుంచి డబ్బు పోతుంది, అలాగే మనం రిటర్న్ కూడా అతన్ని అడగలేము. కాబట్టి చాలా ఈజీగా మనల్ని మోసగించే అవకాశం వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఖచ్చితంగా మనం మోసపోవడానికి కూడా రెడీగా ఉన్నాము. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనే ఆల్రెడీ కట్టి మోసపోయాను అని పెట్టిన వీడియో ఎవరు చూడలేదు, అలాగే మా పక్కవారికి కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలిసేమో అనుకున్నాను. కానీ వాళ్ళకు తెలియకుండానే నా కళ్ళ ముందు వాళ్ళే స్కీమ్లలో కట్టి నా దగ్గరకు వచ్చి, మీరు ఈ స్కీమ్లో పే చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది, మీరు 10,000 కడితే 5,000 వస్తుంది, 15,000 కడితే 10,000 20,000 వరకు కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంత ఈజీగా మోసపోతానని నేను అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ బకరా అయింది నేను కాబట్టి, నా తర్వాత ఇంకెవరైనా అన్నట్టు బాగున్నారు అంటారు కదా, బావగారు బాగున్నారు సినిమాలో కోట శ్రీనివాసరావు శ్రీహరి గారు జోకులు ఉంటాయి చూడు. నేను మోసపోయిన దానికంటే నా ముందు నీవెంతరా, నేను ఎంతో మోసపోయాను, నువ్వు నా ముందు చాలా తక్కువ మోసపోయావు అనే డైలాగు అది వింటే ఎంత నవ్వొస్తుందో, వీళ్ళని చూస్తే కూడా అలాగే నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే నేనే మోసపోయాను రా బాబు అని నేను మొత్తుకుంటుంటే వీళ్ళు వచ్చి కూడా నన్ను జయించడానికి తయారయ్యారు. దాంట్లో మళ్ళీ పే చేశారు అంటే అడగకుండా, తెలుసుకోకుండా. ఎందుకంటే వేరే వానికి చెప్తే వాడు జైన్ అయ్యి నాకన్నా ముందు డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటాడు అని అనుకున్నారో ఏమో, నాకు చెప్పలేదు. వచ్చిన తర్వాత నన్ను స్కీమ్ ఉంది పే చేస్తావా అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళు నేనే కాదు, నాకన్నా బుర్ర లేని వాళ్ళని చాలా క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళు పే చేశారు, వేరే వాళ్ళతో పే చేయించారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పే చేశారు, వదిలేశారు, అయిపోయింది అనుకుందాం. కానీ వీళ్ళు కూడా ఒకవేళ ఎవరిని జాయిన్ చేయనట్టయితే వాళ్ళ డబ్బులు ఎవరిస్తారు వెనక్కి, ఆ విషయం వాళ్ళకు తెలియదు. అంతేకాకుండా వీళ్ళు జాయిన్ చేయాలనుకున్నా వాళ్ళ ఇంటి వాళ్ళని, అన్ననో తమ్మున్నో లేదా పక్కింటి వాడినో లేదా సొంత ఫ్రెండునో, అంటే ఇది చాలా వరకు బిజినెస్ అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది మోసం. ఎందుకంటే ఇందులో మోసం చేయడానికి ఉన్నవారు మాత్రమే జాయిన్ కావాలి. మోసానికి ఎవరైతే తయారుగా ఉంటారో, అంటే మోసపోవడానికి తయారుగా ఉంటారో వాళ్ళని మోసం చేయడానికే తప్ప ఇది చాలా వరకు డబ్బులు సంపాదించుకోవడం అని అనుకుంటూ ఉన్నారు. ఇది చాలా మోసం. ఇట్లాంటి దానిలో డబ్బులు పే చేయకండి. ఒకవేళ అందులో కట్టించారంటే పక్కింటి వారే కానీ, ఫ్రెండ్సే కానీ, ఒకవేళ నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తుంటారు? పక్కింటి వారి దగ్గర ఒక 1,000 రూపాయలు అడిగితేనే వాళ్ళు మనల్ని దూరంగా పెడతారు. అట్లాంటిది వేల డబ్బులు కట్టించిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ వల్ల ఎంత చెడ్రీకం, ఎంత చెడ్డ పేరు ఇంటి పక్కల ఉండడానికి కూడా
మనకు ఇజ్జత్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సొంత ఫ్రెండుని అన్న తమ్ముళ్ళనే కదా మనం ఫస్ట్ జయించేసేది. వాళ్ళే కదా బకరాలు. మా అన్న చెప్తున్నాడు, మా తమ్ముడు చెప్తున్నాడు అని నమ్మారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని నమ్మి కడతారు. దానివల్ల మనకేమైనా డబ్బులు వస్తాయా అంటే మా అంటే ₹1,00,000 వరకు రావచ్చు. ఆ ₹1,00,000 మనం ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ ముందు ఉన్నవాడు మనకు పే చేసిన వాని కళ్ళు ఎప్పుడూ ఓర్చవు. వాడు ఎప్పుడూ నాడు మనల్ని లేపేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడు ఎంత ఎదిగిపోతున్నాడు అని మన కళ్ళు ఓర్చకుండా మనల్ని తొక్కాలనే ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది మనం కష్టపడ్డ సొమ్ము కాదు కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి బాబాయ్, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనము డబ్బులు ఏదో ఊరికే వస్తున్నాయి అని ఎప్పుడైతే అనుకుంటామో మనము ఈజీ డబ్బుకు ఆశపడుతున్నాము. దానివల్ల మనకు లాభాలే కాకుండా 100% ఖచ్చితంగా నష్టాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇట్లాంటి స్కీములలో కట్టిన వారు మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటామా లేదా అని పక్కన పెడితే మనము మోసపోవడానికి మాత్రం తయారుగా ఉన్నామన్నది చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇలాంటి విషయంలో చాలామంది మోసపోతున్నారు, మోసగించబడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళను ముందుంచి వాళ్ళ వెనుక ఇలాంటి స్కాములను నడుపుతున్నారు. కాబట్టి దీనికి బాగా బలవుతున్నటువంటి వారు డబ్బు కోసం ఆశపడేవారు, అంటే పెద్దవారు కాదు, ఓన్లీ మిడిల్ క్లాస్ అంటే పేదవారు, అలాగే చదువుకున్నటువంటి 10th ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రమే మోసపోతున్నారు. వాళ్ళకు తెలివి తక్కువ. ఎందుకంటే మనం ఇప్పుడు డబ్బు కోసమే వాళ్ళు చదువు రాక చదువు బంద్ చేసి మధ్యలో ఆపినటువంటి వారు మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనగానే ఆ పిల్లలకు ఏమీ తెలియదు కదా, ఏ నాలెడ్జ్ ఉండదు డబ్బు గురించి ఇంత కూడా. వాళ్ళని ఈజీగా చెప్పి మీరు వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే నువ్వు జైన్ అవ్వడమే కాదు, ఇద్దరిని ఎమ్మటి తీసుకొని వచ్చావనుకో, నువ్వు జైన్ అయ్యి వాళ్ళిద్దరిని నీ కింద వేసుకోగానే నీకు ఎమ్మటే ₹20,000 వస్తాయి, ₹30,000 వస్తాయని చెప్పగానే వాళ్ళు సంకలు గుద్దుకొని వాళ్ళిద్దరిని మందిని కూడా కాదు, వేరే వారిని కూడా కాదు, సొంతం ఇంటి పక్కల ఫ్రెండ్స్నే లేదా అన్నదమ్ములనే లేదా అక్క చెల్లెలనే వాళ్ళని తీసుకొచ్చి జైన్ చేస్తారు. జైన్ చేసిన తర్వాత ఇంకెవ్వరు జైన్ గారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు ఇది చాలా మోసం.